మరికొంతమంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు రాజకీయం కులుపుతున్నారు దానిపైన కానీ దాంట్లో అయితే రాజకీయ ఉద్దేశంగా అడిగిన దాడి అయితే అస్సలు కాదు. ఉమ్. అసలు ఏం జరిగిందన్న లఘుచర్లకు సంబంధించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు. మీరు ఎనిమిదేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళ పోరాటం చేస్తున్నా ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాలేడు, ఒక అధికారులు ఎవ్వరు కూడా రాలేరు, దిగొచ్చి మాట్లాడలేరు. ఇది కాదు ఇట్లా చేస్తామని ఎవ్వరు ఒక్క అధికారి కూడా చెప్పలేడు. అటువంటిది ఇప్పుడు దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఇంత హైలైట్ చేస్తున్నారు. ఒకడొకడు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి లేనిపోని అన్ని బయట తీసి అనవసరమైన అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన కలెక్టర్ మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలర్ పైన దాడి జరిగిందని ఎవరన్నారు? కలెక్టర్ చెప్పిండా దాడి జరిగింది? అంత అందులో కొంతమందికి ఆయనే కలెక్టర్ అన్న విషయం కూడా తెలియదు. అంత పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. దాడిలో అయితే రైతులే ఉన్నారు 100%. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అదేదో ప్రెస్ ఉంటాయి కదా, అది వాళ్ళతో చెప్పిండ్రు అందులో గుండాలను తెచ్చుకొని పెట్టుకున్నారు, రౌడీలను మళ్ళీ జైల్లో రౌడీలు ఎందుకు లేరు? పరారీలో ఉన్న వాళ్ళ లిస్టు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ లిస్ట్ కూడా మీకు మీడియాకి ఇవ్వమనండి. అందులో గుండాలు ఎవరెవరు ఉండో, రౌడీలు ఎవరెవరు ఉండో వాళ్ళ లిస్ట్ అందరూ మీకు ఇవ్వమనండి. అందరు రైతులే ఉన్నారు. అందులో దాడిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ దాడిలో లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వరికి రాజకీయం ఇందులో అయితే రాజకీయం అస్సలకి లేదు. 8 ఏళ్ల నుంచి మీడియా వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా. అటువంటి విజువల్స్ ఉన్నాయి కదా, అందులో మీకు విజువల్స్ ఉన్నాయి, ఫోటో వీడియోలు అయితే ఉన్నాయి కదా. మీకు వీడియోలో అయితే ఎవరు వీళ్ళని మిస్లీడ్ చేయలేరు కదా. వీడియోలలో ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళని అందరినీ ముంగలు తీసుకొస్తాము. అందులో ఎవరెవరు రౌడీలు ఎవరెవరు గుండాలు ఉన్నారో మీరే చూపెట్టండి. నేను చెప్తా అందులో వీళ్ళు రైతు, ఆయన పైన ఎంత భూమి ఉంది. అందులో నిన్న ఐజీ కూడా అయిపోయాడు. భూమి లేని వ్యక్తులు కూడా 6 మంది ఉన్నారు అన్నారు. 6 మంది 19 మంది ఉన్నారు అన్నారు. మేము పోరాటం చేసింది ఓన్లీ భూమి కోసమే కదా, ఫార్మా కోసం పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫార్మాటికల్ కంపెనీ వస్తే మీకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పొలాల్లో పని చేసుకొని మట్టి తీసుకొని బతుకున్నారు అంటే అది మంచిదే కాదంటే, కానీ జాబ్లు వస్తాయి కదా. ఇప్పుడు మీకు మీ పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్లు కూడా వస్తాయి కదా. ఫార్మా కంపెనీ వస్తే ఎన్నేళ్ళు మేము సంతోషంగా ఉండగలుగుతాం అక్కడ ఆ ఏరియాలో? ఎన్నేళ్ళు సంతోషం అంటే మీ పిల్లలకు మహా అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఆ తర్వాత మేము మా గుట్టే పిల్లలు ఇద్దరు భవిష్యత్తు చూసుకుంటే సరిపోతా, తర్వాత తరాలు ఏం కావాలి? ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు అయితే ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా సరే ఈ ప్రోగ్రాంలు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎవరు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా సరే మేము ఎటువంటి రాజకీయం పులుముతలేము. అందులో మీలాక చేతాన్ని దద్దమల్లాక మీ కార్యకర్తలు వచ్చి లేనిపోనివన్నీ సృష్టించి గుండాలు ఉన్నారు, రౌడియాలు ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. 42 సార్లు మాట్లాడినారు పన్నం నరేందర్ రెడ్డితో, కేటీఆర్తో 6 సార్లు మాట్లాడినారు అని చెప్పారు. అన్నిసార్లు అంత క్లారిటీ చెప్పినప్పుడు వాళ్ళు ఏ విషయం మాట్లాడినారు అన్న క్లారిటీ అయితే వాళ్ళకు ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు బయట పెడతలేరు? కాదు బ్రదర్, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతా ఉంది, ప్రభుత్వం నుంచి మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలంటే ఎవరైనా అడిగారా? ఎవ్వరు కూడా అడగలేరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న ఉన్నారు కదా, ఆయన కొట్టైనా సరే భూములు లాక్కుంటాం అన్నారు, దాన్ని ఏమంటారు మీరు? ఎట్లా స్పందిస్తారు? ఇక వాళ్ళ చేతిలో రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాకు చేతనైనంత వరకు అయితే మేము పోరాడతాం. వాళ్ళ చేతులు ఇప్పుడు రాజకీయం ఉంది. వాళ్ళు ఇంకెత్తు ఏమన్నా వేసి ఏమన్నా చేయొచ్చు, కానీ మాకు చేతనైనంత వరకు అయితే మేము ప్రయత్నిస్తాం. భూముల సమస్య ఫార్మా అవుతుంది. భూములు ఇంకా వేరే కంపెనీ ఏదైనా తీసుకురా, భూములు సంతోషంగా రాసేయకపోతే మమ్మల్ని అడగండి. మీ అందరు ప్రెస్ వాళ్ళు వచ్చి ఊరు తిరిగి మరీ అడగండి. ఫార్మా వల్ల ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది కదా మేడం. ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి, ఓన్లీ అందులో ఫార్మా అంటే ఫార్మా కంపెనీలు పెట్టుకొని అయితే బతకట్లేదు కదా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నుంచి అయితే బతుకుతున్నారు కదా. మన రాష్ట్రంలో అట్లే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇది ఫార్మా కంపెనీకి రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం మొత్తం కూడా ఆ భూమిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకునేది వ్యవసాయం చేసుకుని బ్రతుకుతారు. కాబట్టి అలాంటి భూములు ఉన్న సడన్గా ఇచ్చేయాలి అంటే కూడా ఎవరికి కూడా చేతులు రాని పరిస్థితి. ఆ భూములు లాక్కునేయడానికి వస్తే ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా భూములు మాకే ఉండాలి, ఫార్మా కంపెనీ పెట్టుకోవాలంటే వేరే ప్రాంతంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ వ్యవసాయ భూమికి సంబంధించి ఇక్కడ పంట పండించేటటువంటి భూములలో ఫార్మా కంపెనీలు తీసుకొస్తే ఎంత నష్టం కలుగుతున్న అంశాలు కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాను. ఇలా లఘుచర్లలో జరిగినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఫార్మాసిటీ మాకొద్దు, మా భూములు మాకు మొద్దు అన్నట్టు కూడా ఇక్కడ భారీ ఎత్తున బాధితులు నినాదాలతో ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మాత్రం భారీ ఎత్తున కార్యాచరణ ఉంటుంది. దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు. స్వచ్ఛందంగా రైతులమే మేము ముందుండి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఖచ్చితంగా ఆ దాడి ఘటన పైన కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఒక ఆక్రోశంతో మేము దాడి చేయలేదు, అక్కడ కలెక్టర్ వస్తూ ఉన్నారని చెప్పి కూడా మాకు తెలియదు అని కూడా చెప్తున్న పరిస్థితి చూడాలి. మరి ప్రభుత్వం
ఖచ్చితంగా దీని పట్ల ఒక క్లారిటీ తీసుకురావాలి. ఇవాళ ఎవరైతే బాధించబడుతున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఒక క్లియర్ కట్గా ఒక దీనికి సంబంధించిన పరిణామాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. రైతులను న్యాయం చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వానికే ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి.